17,000 కోట్ల రుణం మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ. ఉదయం ముంబై నుంచి ఢిల్లీ చేరుకుని ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు సంస్థ. బ్యాంకుల నుంచి అక్రమ మార్గంలో 1,000 కోట్ల రుణాలు తీసుకుని వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు అనిల్ అంబానీ సంస్థలపై ఆరోపణలున్నాయి. అనిల్ సంస్థలకు రుణాలిచ్చిన 12 నుంచి 13 బ్యాంకులకు నిన్న ఈడీ సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ ఇచ్చింది. ఇటీవల రిలయన్స్ గ్రూప్ కు సంబంధించిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. జూలై 24 నుంచి 3 రోజుల పాటు ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో కీలక దస్త్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణకు రావాలంటూ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేశారు. ఇక ఇదే కేసులో రిలయన్స్ గ్రూప్ కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. అమితాబ్ జున్జున్వాలా, సతీష్ సేథ్ సహా గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఈడీ నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 5,901 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కు 8,226 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించి 4,105 కోట్ల రుణాలు ఉన్నాయి.